పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఎదురు చెప్పడం వంటివి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయాలు. కానీ పిల్లల మాట వినడం లేదంటే వారు చెడ్డవారనో, మొండివారనో కాదు. పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడడం చాలా అవసరం. మనం కోపంగా, పెద్దగా కేకలు వేస్తూ మాట్లాడితే పిల్లలు భయపడి మౌనంగా ఉంటారు. అదే మనం మృదువుగా, ప్రేమతో మాట్లాడితే వారు మనకు స్పందిస్తారు. ఉదాహరణకి స్కూల్ నుండి రాగానే హోంవర్క్ మొదలుపెట్టు అని గట్టిగా చెప్తే పిల్లలు దాన్ని ఆదేశంగా తీసుకుంటారు. పిల్లలు మన మాట కంటే మన ప్రవర్తనను ఎక్కువగా గమనిస్తారు. మనం కోపంగా మాట్లాడితే వాళ్ళు కూడా అలాగే స్పందిస్తారు. మనం గౌరవంగా మాట్లాడితే వాళ్ళు కూడా అదే శైలిలో ప్రవర్తిస్తారు. మనం పిల్లలకు మొబైల్ వాడొద్దని చెప్పి మనం ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోరు. పిల్లలు పేరెంట్స్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మంచి పనులు చేసినప్పుడు వారిని మెచ్చుకోండి. ఇది వారిలో సానుకూల ప్రవర్తనను పెంచుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.